హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మైసూర్ పాక్, అది కూడా నేతి మైసూర్ పాక్ అండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మైసూర్ పాక్ పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మనకి మంచి మంచి టిప్స్ అన్నీ కూడా మిస్ అయిపోతారు. కాబట్టి పూర్తి వీడియోని చూడండి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ముఖ్యంగా మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి కావాల్సినది నెయ్యి అండి. నేను ఇక్కడ ఏ కప్ అయితే తీసుకుంటున్నానో అదే కప్పుతో అన్నీ మీకు కొలతగా చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఈ కప్పుతో అయితే నెయ్యి అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే శనగపిండి కూడా ఇదే కప్పుతో తీసుకుంటాను కాబట్టి ఇదే కప్పుతో నెయ్యి 2 కప్పుల వరకు తీసుకోవాలి. మీ దగ్గర అంత నెయ్యి లేకపోతే 1 కప్పు నెయ్యి 1 కప్పు నూనె కూడా వేసుకోవచ్చు. పూర్తిగా నూనెతో కూడా మైసూర్ పాక్ అనేది తయారు చేసుకోవచ్చు. కానీ అది అంత టేస్టీగా ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు ఇంట్లో తయారు చేసిన నెయ్యిని మాత్రమే తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2 కప్పుల వరకు నెయ్యి అయితే తీసుకుని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని ఇది కొంచెం వేడి చేసుకుందాము. స్టవ్ అయితే వెలిగించుకుని ఈ విధంగా నేను నెయ్యి అయితే చిన్న మంట పెట్టి ఇది వేడి చేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందాము. 1 కప్పు శనగపిండి అయితే మనకి 2 కప్పుల వరకు నెయ్యి పడుతుంది. అలాగే షుగర్ కూడా 2 కప్పుల వరకు పడుతుంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడా ఏమాత్రం తేడా లేకుండా చక్కగా వస్తుంది. నేనైతే అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ అయితే వేసుకుందాము. 2 కప్పుల వరకు షుగర్ తీసుకున్నాం కాబట్టి మనం వాటర్ కూడా 1 కప్పు వరకు తీసుకుందామంటే షుగర్ ములిగే వరకు వాటర్ అనేవి వేసుకోవాలి. ముందైతే అరకప్పు వేసాను, చూసారు కదా, కొంచెం మాత్రమే తడిచింది. ఇంకొక అరకప్పు అయితే వేసేసుకుందాము. ఇంకొక అరకప్పు కూడా నేను వాటర్ అనేవి వేసాను. అంటే టోటల్గా 1 కప్పు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇది మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుందాము. ఇది పాకం రావాలండి. అప్పటి వరకు కొంచెం మరగనిద్దాము. ఈలోపు మనం శనగపిండి అయితే కలుపుకుందాము. ఇంకొక బౌల్ తీసుకుని అదే కప్పుతో 1 బౌల్ వరకు శనగపిండి అనేది తీసుకున్నాను. చూసారు కదా మనకి కొలతలు. 2 కప్పుల నెయ్యి తీసుకున్నాను, 2 కప్పులు షుగర్ తీసుకున్నాను, అలాగే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న నెయ్యిని ఇందులో కొంచెం వేసుకుని ఇదైతే బిస్కర్తో కలుపుకోవాలి. నేనైతే గరిటెతో వేస్తున్నాను. ఎందుకంటే గిన్నెతో వేయడం వల్ల కొంచెం పక్క నుండి కారిపోతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా గరిటెతో అయితే వేస్తున్నాను. ఈ గరిటెతో ఒక 5 గరిటెలు అంటే ఇది మనకి కొలత ఏం కాదండి. పిండి కలుపుకోవడం మనకి పిండి అనేది కొంచెం జారుగా అయ్యే వరకు ఎంత పడుతుందో అంత వేసి కలుపుకోవాలి. ఇది ఎక్కడ గడ్డల నెయ్యి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఇంకొంచెం నెయ్యి వేసుకుని జారుగా కలుపుకోవాలి. ఈ విధంగా బిస్కర్తో కలుపుకోవడం వల్ల ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా చక్కగా కలిసిపోతాయి. ఈ విధంగా నేనైతే ఇంకొక 2-3 గరిటెలు వేసి పిండి అయితే కలుపుతున్నాను. ఈ విధంగా వేడి పిండి వేసుకోవడం వల్ల పిండి అనేది కూడా త్వరగా వేగి చక్కగా ఉంటుందండి. వేడి నేతిలో పిండి అనేది కలుపుకోవడం వల్ల పచ్చివాసన కూడా త్వరగా పోతుంది. పిండి అనేది గుల్లబారుతుంది. మైసూర్ పాక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా జారుగా ఉండాలి. ఇప్పుడు ఈ మిగిలినది మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. పక్కన మనకి పంచదార పాకం అనేది రెడీ అవుతుందండి. ఇది మనకి బాగా కొంచెం మరగనివ్వాలి. అంటే పాకం రావాలి, ఒక తీగ పాకం వరకు రానివ్వాలండి. అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇది ఈ విధంగా మరగనిచ్చుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మరగనివ్వాలి. మధ్యలో ఒకసారి మనమైతే పాకాన్ని చెక్ చేసుకుందాము. మంట తగ్గించాను ఇక్కడ నేను. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంగా తీసుకుని ఈ విధంగా గరిటె తీసుకుని ఇది చల్లారనివ్వాలండి. లేదంటే
చెయ్యి కాలిపోతుంది. కాబట్టి కొంచెం ఊది మనకి ఈ విధంగా తీసుకుని ఒకసారి పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, తీగ అయితే రావట్లేదు అంటే మనకి ఇంకా పాకం అనేది రెడీ అవ్వలేదు. ఈ విధంగా మనం 2 వేళ్ళతో అన్నప్పుడు ఒక తీగ రావాలండి. అంటే 2 వేళ్ళ మధ్య తీగ అనేది ఫామ్ అయితే మనకి పాకం అనేది రెడీ అయినట్లే. మనం ఇది ఇంకొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి చూద్దాము. చల్లారనివ్వాలండి, లేదంటే వేలైతే అతుక్కుపోతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇదిగోండి, మనకి తీగ అయితే ఫామ్ అయింది. ఈ విధంగా ఒక తీగ వస్తే పాకం అనేది రెడీ అయినట్లే. ఇప్పుడు మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటూ ఈ విధంగా బిస్కర్తో కలుపుకోవాలి. గరిటె అనేది పెట్టవలసిన అవసరం లేదండి. ఇంకా ఇదే విధంగా బిస్కర్తో కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మనం పిండి అంతా కూడా మొత్తం వేసేసుకోవాలి. పిండి అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ వదిలేయకూడదు. వదిలేసినట్లయితే అడుగంటిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇది ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం పక్కనే కాగబెట్టుకుంటున్న నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1కి 2 వేసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి పిండి అయితే బాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పక్కనే కాగబెట్టుకుంటూ ఉన్న నెయ్యిని కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేసినప్పుడు పైకంతా కూడా నొరగ నొరగగా వచ్చేస్తుందండి. ఇలా నొరగ వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు మనకి పిండి అయితే మైసూర్ పాక్ రెడీ అయిపోయిందేమో అనుకుంటారండి. కానీ అప్పుడే కాదండి, ఇంకా చాలా టైం పడుతుంది. ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ ఉన్నప్పుడు పాకం అనేది దగ్గర పడి మైసూర్ పాక్ అనేది తయారవుతూ ఉంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి పూర్తిగా అయిపోయే వరకు ఇది ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మనకి మైసూర్ పాక్ అనేది గిన్నె నుండి విడిపోయినప్పుడు మాత్రమే మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్లు. అది కూడా పైకి పొంగుతూ వస్తుందండి. మనకి మైసూర్ పాక్ రెడీ అయినప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొంచెం జారుగా ఉంది కదా. మనకి మైసూర్ పాక్ రెడీ అయినప్పుడు బాండీలో పైకి అనేది వచ్చేస్తుందండి. అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్లు. చూసారు కదా, ఈ విధంగా వేడివేడిగా ఉన్న నెయ్యి అయితే వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. ఎక్కడా కూడా అంటే కలపకుండా ఉండకూడదు, కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా. మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇటువంటి సమయంలో మనకి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మరి అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇది మంటను తగ్గించుకుని ఈ విధంగా మిగిలిన నెయ్యి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మైసూర్ పాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అయినా కూడా మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఒకసారి, మనకి మైసూర్ పాక్ అయితే దగ్గరికి వచ్చేసింది. పిండి అనేది పైకి పొంగుతూ ఉంది. ఇలా కలుపుతూ ఉండాలి. మనకి బాండీ నుండి కూడా విడిపోయిందండి, పిండి అనేది విడిపోయింది. ఇదిగోండి, పైకి అయితే వస్తుంది కదా. ఇటువంటి అప్పుడు మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బిస్కర్ అనేది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మైసూర్ పాక్ మిశ్రమాన్ని గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెంటనే మనం గిన్నె అనేది ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసినట్లయితే ఎక్కడైనా కొంచెం లోపల గాలి ఉన్నట్లయితే ఇవి లేకుండా చక్కగా సమానంగా వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి బాండీలో ఏమైనా ఉంటే అది కూడా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అట్లపల్ల తీసుకుని అంతా సమానంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా ఇలా అనేసుకుంటే సరిపోతుంది.
నేనైతే ఈ విధంగా ప్లేట్లో వేశాను. మీకైతే ఏదైనా మౌల్డ్ ఉంటే గనక దాంట్లో వేసుకోవచ్చండి. లోతుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మైసూర్పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నా దగ్గర అయితే అది లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా ప్లేట్లో వేశాను. ఇప్పుడు ఇది మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పీసులు అనేవి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. పూర్తిగా చల్లారిపోతే మనకి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా రావు కాబట్టి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా పీసులు అనేవి కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా పిజ్జా కట్టర్తో అయితే కట్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే చాకుతో కూడా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి మామూలుగా కట్ చేస్తున్నానండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. మరి వేడిగా ఉన్నప్పుడు దీనిని తీసేయకూడదు. అలా తీసేసినట్లయితే ముక్కలు అనేవి మనకి చెదిరిపోతాయి. ఇదంతా పూర్తిగా అయితే మనం చల్లారనిద్దాము. చూసారు కదా, ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి మైసూర్పాక్ తయారు చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన మైసూర్పాక్ అనేది వస్తుందండి. నాకైతే మైసూర్పాక్ కరెక్ట్గా వచ్చింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే పీసుల్ని తీసుకుందాము. అంతేనండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి.